పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈనాటి సువిశేష పఠనాలు మనకి నన్ను చూసినటువంటి వాడు నా తండ్రిని చూస్తూ ఉన్నాడు అని చెప్తూ ఉన్నాం. అంటే తండ్రి, క్రీస్తు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు ఐక్యమై ఉన్నారు అని చెప్పేసి అంటూ ఉన్నాం. సృష్టిలో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆది కాండంలో తండ్రి అయినటువంటి దేవుడు, పుత్రుడైనటువంటి ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కలిసి ఈ సృష్టిని చేసినట్లు మనకు చెప్తూ ఉన్నాం. ఇప్పుడు మనము ఈ సృష్టిని కలిగింతాము అని చెప్పేసి అనడం, ఇప్పుడు మనము మనుషుణ్ణి సృజిద్దాము అని చెప్పేసి అనడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే పితా, పుత్ర, పవిత్రాత్మ అనేటటువంటి ముగ్గురు వ్యక్తులు ఐక్యమై ఉన్నారు అని చెప్తూ ఉన్నాం. వాళ్ళలో స్వభావములో భేదం ఉన్నప్పటికీ, నామములో భేదం ఉన్నప్పటికీ కూడా వారు చేస్తూ ఉన్నటువంటిది ఒకే ఒక కార్యాన్ని. వారు ముగ్గురు కూడా ఒకే ఒక్క దేవుడు అని చెప్తూ. అవును ప్రియమైనటువంటి మిత్రులారా, మన కుటుంబాల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. తల్లి, తండ్రి, బిడ్డ ముగ్గురు వ్యక్తులుగా ఉండడాన్ని చూస్తూ ఉన్నాం. అంతెందుకు మరియమ్మ, యోసేపు, బాలయేసు ముగ్గురు మాత్రమే ఉన్నారు అని చెప్తూ ఉన్నాం. అందుకే తల్లి అయినటువంటి తిరుసభ మనకి ఈ విధంగా బోధిస్తూ ఉన్నది. ఒకే ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవునిలో ముగ్గురు వ్యక్తులున్నారు. పితా, పుత్ర, పవిత్రాత్మ ముగ్గురు, ఇదే త్రిత్వైక పరమ రహస్యం. పితా దేవుడు, పుత్ర దేవుడు, ఆత్మదేవుడు అయిన ఒకే దేవుడు. నామములో వీరికి భేదముండినను, స్వభావములో ముగ్గురు సరి సమానులు. స్వభావములో ముగ్గురు సరి సమానులు. అవును క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆనాడు ఎడారిలో ఆయన రొట్టెలని చేపలను అందుకున్నప్పుడు తాను ఆశీర్వదించి పంచిజీవచ్చు. కానీ పరలోకమందున్నటువంటి తండ్రిని ప్రార్థిస్తూ ఉన్నాడు. తండ్రి, వీరందరూ విశ్వసించడానికై ఈ అద్భుతాన్ని చేయండి అని ఆ రొట్టెలని చేపలను ఆశీర్వదించగా 5,000 మంది అద్భుతంగా భుజించారు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. అందుకే ఆయన అంటూ ఉన్నాడు, నేను నా తండ్రి యొద్దకు వెళ్ళవలసినటువంటి గడియ ఆసన్నమైనది అని చెప్పేసి అంటూ ఉన్నాడు. నేనును నా తండ్రియును ఐక్యమై ఉన్నాము అని చెప్పేసి అంటూ ఉన్నాడు. నా సొంతగా నేను ఏది కూడా మాట్లాడడం లేదు. నా తండ్రి ఏది చెబితే దానినే మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఆ పనులను నేను చేస్తూ ఉన్నాను అని చెప్పేసి అంటూ ఉన్నాను. అంటే ఇప్పుడు, ఎప్పుడు, ఎల్లప్పుడూ కూడా తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు ఐక్యమై ఉన్నారు అని చెప్పేసి అంటూ. చూడండి, ఒక్కసారి మనం ఆలోచిద్దాం. మరి వారిలాగా మనం ఐక్యంగా జీవిస్తూ ఉన్నామా? మన కుటుంబాల్లో చిన్న చిన్న గొడవలకి, కలతలకి, కష్టాలకి విడిపోయి జీవిస్తూ ఉన్నాం. ఒంటరిగా జీవిస్తూ ఉన్నాం. ఒంటరిగా నాశనమైపోయేటటువంటి వారిగా ఉంటూ ఉన్నాం. అందుకే పెద్దలు అంటూ ఉన్నారు, కలిసి ఉంటే కలదు సుఖము అని చెప్పేసి అంటూ ఉన్నారు. మరి ఆ తండ్రి అయినటువంటి దేవుడు, పుత్రుడైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగానైతే అన్ని వేళలందు ఐక్యమై జీవించారో, మరి మనం కూడా అలా ఐక్యమై జీవిద్దామా? ఐక్య కుటుంబంగా జీవిద్దామా? ఐక్య క్రైస్తవ సంఘంగా జీవిద్దామా? దేవుడు మనందరినీ ఐకమత్యంతో దీవించును గాక. ఆమేన్.